మీ గుండెకు అత్యుత్తమ సంరక్షణ అతి పెద్ద కార్డియాలజీ బృందం 4 ఫుల్ టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలో దాదాపు 25,000 కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి బతుకుతున్నాయని, ప్రస్తుతం పరిస్థితుల్లో ఒక్కో రైతు బేరన్ ఆధారంగా సుమారు 5 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారని వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం ప్రచారాలకే పరిమితమవుతూ కనీస బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పొగాకు బేరం కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్ ద్వారా 500 కోట్లు విడుదల చేసి ప్రభుత్వమే నేరుగా పొగాకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సంతనూరుపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైసీపీ తరఫున పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేను ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారు, నూతలపాడు ఇన్ఛార్జి అయిన మేరు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన రైతులందరూ కలిసి ఈరోజు వేలం కేంద్రంలో పాల్గొన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రకాశం జిల్లాలో రైతుల సంక్షేమం కోసం, రైతులు పడే కష్టాల గురించి, వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, అన్ని పంటలకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. మేము ఈరోజు రాజకీయాల కోసం రాలా. రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు, గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింటా 32,000 పలికింది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే వచ్చిన బెయిల్స్ మొత్తం కూడా 40% బెయిల్స్ రిజెక్షన్ పడుతుంది. మిగిలిన బెయిల్స్ కూడా కింటా 18,000 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు బిజీ టైంలో రకరకాల ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీరు మీ బిజీ టైంలో రైతుల కోసం 5 నిమిషాలు కేటాయించలేకపోతున్నారా? ఈ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఈ పొగాకు మీద డిపెండ్ అయ్యే జిల్లాలు మొత్తం 4-5 జిల్లాలు ఉన్నాయి. ఈ పొగాకు రైతుల జిల్లాల కోసం మీరు 5 నిమిషాలు కేటాయిస్తే రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు, ఒక బ్యారెన్కి ఎంత లాస్ పోతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక పొగాకు రైతులకి కింటా 18,000 రూపాయలు వస్తే ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు. ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు పోతున్నాయంటే ఈ లాసు భర్తీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కనీస బాధ్యత ఉందా లేదా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు సంక్షేమం అని చెప్పేసి బగడ్బాలు బలుతున్నారే, అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారే, మా రైతు ప్రభుత్వం అని చెప్పేసి మీరు కనీసం పొగాకు రైతులను పిలిచి మాట్లాడారా? అట్లీస్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే, బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే వ్యాపారదారులు మాట్లాడారా? ఇదే పరిస్థితిలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా, పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంటే మార్కెట్ పెట్టేసి వాళ్ళు కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు కనీసం ఇప్పుడైనా మేల్కొని రైతులు నానా రకాలుగా 55 రోజు వేలం కేంద్రం జరుగుతుంది. దీంట్లో ఆక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం నో బిడ్ అని చెప్పేసి మళ్ళీ రాత్రి మొత్తం ఇంటికి తోలుకొని పోవటం, మళ్ళీ 4 రోజులకు తీసుకురావడం వస్తుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్లోనే సుమారుగా 5-6 కేజీలు తగ్గిపోతూ ఉంది. రైతులు కష్టం, రాత్రి మొత్తం తోలుకొని యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా పొగాకు రైతుల కోసం అండగా ఉండాలనుకుంటే ఒక జిల్లాలో సుమారుగా 25,000 కుటుంబాలు ఈ జిల్లాలో రైతు కుటుంబాలు పొగాకు పండిస్తున్నారు. పొగాకు రైతులు పండించే కుటుంబాలకు మీరు న్యాయం చేయాలని ఉందంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పిలిపించండి. అట్లీస్ట్ మీ గవర్నమెంట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మినిస్టర్లో మీ ఎమ్మెల్యేలో ఊరక షోగా వచ్చిపోతున్నా కానీ కనీస బాధ్యతగా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు మీరు ఒక వేలం కేంద్రానికి ఎందుకు రారు? 5 జిల్లాల సమస్య ఇది. ఒక జిల్లా ఒక రైతు సమస్య కాదు, 5 జిల్లాల సమస్య. ఒక జిల్లాలో 25,000 మంది రైతు కుటుంబాలను అంటే వాళ్ళు ఒక రైతు ఒక బ్యాన్ మీద 5 లక్షల రూపాయలు లాస్ పోతారంటే వాళ్ళు బతకాలా చావాలా? మీకు అనిపించట్లేదా? ఈ 55 రోజుల్లో ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది బెయిల్ తగలేశారు, ఎంతమంది రాస్తారోకోలు చేశారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తారోకోలు చేస్తారు, ఎంతమందిని అన్యాయంగా అరెస్ట్ చేశారు? మీకు అనిపించట్లేదా? మీ ప్రభుత్వంలో ఎన్ని కనిపించాలి? ఓన్లీ షో చేయటం, వాళ్ళ దగ్గర పోయాం వీళ్ళ దగ్గర పోయాం, షో చేసుకోవడం, ఫోటోలు పెట్టడం, మీడియా పబ్లిసిటీ తప్ప నిజంగా రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీ నేతృత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో ఒక పొగాకు వేలం కేంద్రానికి వచ్చేసి నిజమైన లబ్ధిదారులు రైతుల గురించి, ఈ రైతులు అన్ని పార్టీలకు అతీతంగా ఉంటారు. మీ పార్టీ అని మా పార్టీ కాదు, మేము పోరాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాడుతున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాయకుడు చెప్పింది ఒకటే, రైతుల సంక్షేమం ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని. మీరు మేలుకొని ఇప్పుడైనా ఇంకా ఒక 1-2 నెలలు జరుగుతూ ఉంటుంది వేలం కేంద్రం, అట్లీస్ట్ ఒకరోజు వెయిట్ చేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండి మార్కెట్ తరపున మీరే పర్చేజ్ చేయండి. దీనివల్ల లాస్ లేదు. మీరు యోగాంధ్ర అని చెప్పేసి 400 కోట్ల 500 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఒక రోజు ప్రోగ్రాం కోసం 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 400 కోట్లు మార్కెట్లో పెడితే మళ్ళీ రేపు మార్కెట్ బాగా వచ్చినప్పుడు మీరు అమ్ముకోవచ్చు కదా. మీ జోబిలోంచి డబ్బులు పెట్టమని చెప్పట్లేదు కదా. మేము రాష్ట్రం ఎన్నో లక్షలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము అడుగుతున్నాము ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు కదా. ఒక 400 కోట్లు మార్కెట్ ఇచ్చిస్తే రైతులందరూ బాగుంటారు. రైతుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం మీదైతే ఎమ్మటే మార్కెట్కి 500 కోట్లు రిలీజ్ చేసి మీరే పర్చేజ్ చేయాలి. మీరు మీ నేతృత్వంలో, మీ కూటమి నేతృత్వంలో రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు మీరు పర్సనల్గా విజిట్ చేసి ఏదో ఒక వేలం కేంద్రంలో పార్టిసిపేట్ చేస్తే మీకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రైతుల కోసం ఎన్ని త్యాగాలకైనా రెడీ చేస్తాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని పొదుల వేలం కేంద్రం తీసుకొస్తే సుమారుగా 50 నుంచి 60 మంది మీద కేసులు పెట్టారు. అనవసరంగా కేసులు పెట్టారు. మేము రైతుల కోసం పోరాడుతున్నామని కేసులు పెడుతున్నాం. మీరు రండి, మీరు సమస్యలు పరిష్కరించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతులకు న్యాయం చేయాలనుకుంటే, పొగాకు రైతులకు అండగా ఉండాలనుకుంటే మీరు వచ్చి వేలం కేంద్రాన్ని డిమాండ్ పరిశీలించాలని చెప్పేసి రైతులందరికీ, పొగాకు రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. విపత్తులు కానీ యుద్ధాలు కానీ ఒక రోజుతో ఆగేవి కాదు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరు జోబులు నింపుకొని మీరు అందరు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇసుక ఉంది, మీకు రేషన్ బియ్యం ఉంది, లిక్కర్ ఉంది, దీని మీద శుభ్రంగా సంపాదిస్తున్నారు కదా. రైతులకు ఏం చేస్తారు? రైతులు తెలిసింది ఒకే ఒక పని, వ్యవసాయం చేయడం తప్ప మాకు ఏం చేత కాదు రా స్వామి, ఇంట్లో కూర్చోవాలి లేదంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసే వాళ్ళని మీరు వ్యవసాయం దండగా అని చెప్పేసి మళ్ళా పాత రోజులు తీసుకొచ్చి రైతుల్ని వెన్నుపోటు పడిన సంస్కృతి మీకు ఎందుకు? రైతులను కాపాడాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత. పంటలు వేయొద్దు, వరి వేయొద్దు, పొగాకు వేయొద్దు, నీకు ఏం చేసి తినాలి? మీరు ఇస్తారా డబ్బులు? మీరు మీ కంపెనీలోంచి ఏమైనా ఉద్యోగాలు డబ్బులు ఇస్తారా? హెరిటేజ్ కంపెనీలోంచి మీకు జీతాలు ఇస్తారా? ఇయ్యరు కదా. మేము పండించుకుంది మేము పొట్ట నింపుకోవడం కోసం మేము కష్టపడుతుంటే మీరు ఏం చేయొద్దండి ఎందుకు? ఏమి చేయొద్దు మీరు ముఖ్యమంత్రికి ఎందుకుంది? ఈ రాష్ట్రాన్ని సంక్షేమం కోసం కానీ రైతుల కోసం అండగావాల్సిన మీరు ఏమి చేయొద్దండి ఏంద్ర స్వామి. మీకు టైం వచ్చింది, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాము. అందరూ జగన్మోహన్ గారి ప్రభుత్వం కోరుకుంటున్నారు. అందరూ వీళ్ళకి ఆక్షన్లో వేలం కేంద్రంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము, అయ్యా మీ కష్టాలు మాకు తెలుసు.
మీరు ఇరాన్లో వార్ జరుగుతుంది, అక్కడ వార్ జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువ పర్సెంట్ నో బిడ్లు పెడుతున్నారు. నో బిడ్లు పెట్టడం వల్ల నిజంగా చాలా లాస్ పోతున్న రైతులు. నో బిడ్లు పెట్టకుండా ఇప్పుడు చూస్తున్న సుమారుగా నేను 3 రోజుల ముందు వరకు వేలం కేంద్రాలు అన్ని రిపోర్ట్లు చూశాను. 40% నో బిడ్ ఉంది. ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నో బిడ్డింగ్ లేకుండా కూడా చూస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దర్శి శాసనసభ్యులు పెద్దలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో సంతనూతలపాడులో ఉన్నటువంటి వెల్లంపల్లి పొగాకు బోర్డుకు సంబంధించి ఇక్కడ రావటం జరిగింది. రైతుల కష్టాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పలా. రైతుల యొక్క ఆకలి చూసి అప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు, అయ్యా రైతాంగం అంతా వెలువెల్లాడిపోతూ ఉంది, పొదిలి రమ్మంటే పోయిన సంవత్సరం పొదిలి వచ్చి పొగాకు రైతులకు అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పొగాకు ధర ఎక్కడ తగ్గల. పొగాకు కంపెనీలు వాళ్ళు సరిగా కొనకపోతే రైతాంగం వెళ్తే రైతాంగం చెప్పిన మాట విని పొగాకు కంపెనీల వాళ్ళని పిలిచి మీరు కొంటారా నన్ను కొనమంటారా అని దాదాపు 500 కోట్లు వెచ్చించి మార్కెట్ ద్వారా పొగాకు కొన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అలా జరగటల్లా. చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు. మేము అందరు రైతుల కోసం అడుగుతా ఉన్నాం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం కాదు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన రైతుకు కూడా న్యాయం జరగాలని ఈ ప్రకాశం జిల్లాలో శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆలోచన, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకనే ఈరోజు వెల్లంపల్లి బోర్డుకు వచ్చాం, రైతులకు అండగా ఉంటాం. మేము ఒకటే కోరేది, కంపెనీలను పెంచండి, ఎవరెవరు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది తీసుకురండి, ఎక్కడ ఎవరిని రిజెక్షన్స్ లేకుండా చేయండి. రైతు ఆరుగాలం పండించి కుటుంబాన్ని సైతం పొలాల్లోకి తీసుకుని వెళ్ళి పండించినటువంటి పంటకు సరసమైనటువంటి ధర రావటమే మా బాధ్యత, చూడాల్సిన బాధ్యత. అందుకనే ఈరోజు మా నాయకుడి యొక్క నేతృత్వంలో ఈరోజు వెల్లంపల్లిలో ఉన్న బోర్డుని పరిశీలించాం. రాబోయే రోజుల్లో అవసరమైతే పొగాకు రైతుల కోసం ఎక్కడ దాకా వెళ్ళటాకైనా సిద్ధంగా ఉంటామని రైతులకు హామీ ఇస్తూ మరి పెద్దలు నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.